హాయ్ అండి, వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా చాలా చాలా ఫైన్ అండి. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా అమ్మ దీవెనలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, ముత్తైతనంతో చల్లగా ఉండాలని చాలా హ్యాపీగా ఈ సంవత్సరం కంటే వచ్చే దసరా ఇంకా బాగా చేసుకుంటాం, ఇంకా హ్యాపీగా ఉంటాం. ఒక సంకల్పం చేసుకోండి, మంచిగా అది సాధిస్తాం అనుకోండి, తప్పకుండా సాధిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఆ శక్తి అమ్మవారు పాదాలు పట్టుకుంటే జరగదంటూ ఉండదండి. నాకు చాలా నమ్మకము, నాకైతే అసలు అలా కరుణిస్తుంది అనమాట. సో తప్పకుండా అమ్మ దీవెన ఉండాలని కోరుకుందాము. ఈ నవరాత్రులు చాలా బాగా చేసుకున్నాం. ఇంకా 10వ రోజు విజయదశమి ఇంకా బాగా చేసుకొని సక్సెస్ చేసుకొని మంచిగా పూజ చేసుకొని గెట్ టుగెదర్స్, ఇంకా కమ్యూనిటీస్లో కానీ బయట కానీ పూజల కంటే కూడా ఈ కలవడం కూడా చాలా ఒక నాగరికత బాగా పెరిగిపోయిన టైంలో ఇది ఒక ఇదైపోయింది కదా. సో అలా ఎంజాయ్ చేస్తూ కూడా ఎంజాయ్మెంట్ ఏది కూడా శృతిమించకూడదు. చక్కగా కలుసుకుంటూ చేసుకుంటూ దాని గురించి మళ్ళీ పోట్లాడుకోకుండా ఇలా అనుకోకుండా మంచిగా చేసుకొని హ్యాపీగా ఉండి అందరిని కలుసుకొని మంచిగా చేసుకోండి. ఈ విజయదశమి అంటే 10 రోజులు నవరాత్రులు, కానీ దశమి అంటే 10వ రోజు కదా. సో మాకు తెలిసింది మా చుండూరు సిస్టర్స్ ఛానల్ నుంచి, తర్వాత మేము మాకు తెలిసింది కొంచెం చెప్పాలనుకుంటున్నాను. 10 పాయింట్స్ మనం దశమి సందర్భంగా ఒక 10 కనుక మనం చేయగలిగితే జీవితంలో ఎంతో ఉన్నతి స్థాయికి ఖచ్చితంగా వెళ్తామండి. నాకు తెలిసింది అంటే నేను ఏదో చెప్తున్నానని కాదు, నేను చాలా బుక్స్ రిఫర్ చేసుకుంటూ ఉంటాను, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. నేను అప్పుడు మంచి మాట కూడా చెప్తూ ఉంటే అందరూ స్టార్ట్ చేస్తే అది కూడా ఒక వ్యాపారంలాగా అయిపోతుందని నేను అది కూడా పక్కన పెట్టేశాను. జస్ట్ మన బిజినెస్ ఏదో చేద్దాం, ఒకటి స్టార్ట్ చేస్తే రిపీట్ అయిపోతున్నాయి, అందరూ కూడా వద్దు అనేసి. సో ఇది విజయదశమి సందర్భంగా నాకు ఎందుకో చెప్పాలనిపించింది, అందరం పాటిస్తే బాగుంటుంది అనిపించింది, నా అనుభవాలు కూడా కొన్ని షేర్ చేసుకుందాం అనిపించింది. సో అలా చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మంచిగా ఉండాలండి. అందరికీ కూడా మనకు వెళ్ళేటప్పుడు కూడా మన తర్వాత కూడా పేరు ఉంటుంది, మంచి వాళ్ళు అనే పేరు ఒకటే ఉంటుంది. వాళ్ళు అది చేశారు ఇది చేశారు చెడ్డవాళ్ళు అనే పేరు కాకుండా అందరితో మంచిగా ఉంటూ మంచిగా కలుపుకుంటూ వెళ్తే అది ఎప్పటికైనా మనకు అక్కడికి వస్తుంది, మన పిల్లలకు అక్కడికి వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో మంచితనంతో ఉండటానికి ట్రై చేద్దాం. నేను కూడా మీరందరూ కూడా ఈ విజయదశమికి ఒక సంకల్పం అనుకోండి, చాలా సాధ్యమైనంత వరకు మంచిగా ఉందాం, మంచి పనులు చేద్దాం, అందరికీ అట్లా ఉందాం అనుకోండి. తర్వాత మంచిగా ఉండండి, ఎంతవరకు మంచిగా ఉండాలో అంతవరకే ఉండండి. శృతి మించితే కూడా మంచితనం చేతగాంతనం అవుతుంది. సో ఎవరితో ఎంతవరకు మంచితనం ఉండాలో అది కూడా కొంచెం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు మంచిగా ఉండటానికి ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి హెల్పింగ్ టు అదర్స్, అంటే సాయం చేద్దాం. ఇప్పుడు మన స్తోమతకి మనం బాగానే ఉన్నాం కదా, అంటే మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి మనకు అది లేదు ఇది లేదు అని బాధపడే కంటే మనకంటే కింద వాళ్ళని చూసుకొని మనం బాగున్నాం కాబట్టి వాళ్ళకి ఎవరన్నా కనుక సాయం అడిగితే మనకు తోచినంత సాయం చేయడానికి ట్రై చేద్దాం. అది కూడా మీరు డబ్బును బట్టి అంటే వాళ్ళ విలువను బట్టి హెల్ప్ చేయకండి, మనసును బట్టి స్థాయిని బట్టి కాకుండా వాళ్ళకి ఏది అవసరము అది అవసరం అనేది కాదా కొంచెం తెలుసుకొని, కొంతమంది అనుకోకుండా కూడా అంటే లేనివి కూడా అడిగి చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మీరు కూడా మోసపోకుండా సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు చేయటానికి ట్రై చేయండి. ఎందుకంటే సాయాలు అందక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కానీ చాలా విరక్తితో ఇదైపోయే వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. సో మనకు సాధ్యమైనంత వరకు చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అంటే నేను మీకు పాయింట్ వైజ్గా చెప్పాలని నేను కూడా మరి అన్నీ గుర్తుంటుంది కదండి, నేను ఒకటే షార్ట్లో చేయడం నాకు అలవాటు. సో నేను అందుకని కొంచెం చూసుకుంటున్నానమ్మా, ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి దానాలన్నింటిలో కూడా గొప్ప దానం అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం, రక్తదానం, ఇంకా కన్యాదానం. మరి ఆడపిల్లలు లేకపోతే కుదరదు కాబట్టి ఇవి అయితే ఖచ్చితంగా చేయాలండి. రక్తదానం కూడా రక్తం దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వస్త్రదానం మనకున్నంతలో మనం కట్టుకున్నావు కానీ, లేదా మనం ఏదైనా వస్తువు వాళ్ళకి పండగ సందర్భంగా వాళ్ళకి ఇద్దామని కానీ, చిన్నపిల్లలు చాలామంది లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా కొనించడం కానీ, తర్వాత విద్యాదానం చిన్నపిల్లలు ఏమన్నా ఒకళ్ళు ఇద్దరిని మనకున్న దాంట్లో చదివించడం కానీ, ఇట్లా సాధ్యమైనంత వరకు మనకు ఉంటేనే మీరు అంతా సెటిల్ అయిన తర్వాత మీకు ఎక్కువగా డబ్బుని వేరేగా వృధా చేయకుండా ఇలా చేయడానికి ట్రై చేయండి. నేను చెప్తున్నానని కాదు, మా కొడుకు కోడలు యుఎస్లో ఉంటారు, బాబు మా కోడలు, వాళ్ళు ఫస్ట్ శాలరీ కానీ ఫస్ట్ ఏదైనా ఒక పని అనుకుంటే కానీ
నేనైనా కానీ ఏదైనా కానీ ఫస్ట్ అనాథలతో స్టార్ట్ చేస్తామండి. అంటే అనాథ పిల్లలకు ఇది ఇద్దాము, ఇంత అమౌంట్ వాళ్ళకి వేయండి అత్తమ్మ అని చెప్తాను కూడా. మాకు అలాంటి అమ్మాయి దొరకడం కూడా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం మంచిగా ఉంటే మనకు వచ్చే వాళ్ళు కూడా మంచిగా ఉంటారంటానికి అదొక ఉదాహరణగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పిల్లల బర్త్డేలు అన్నా అలా అన్నా మనం చేసుకుంటాం ఆర్భాటంగానే, కానీ అన్నదానం కూడా చేస్తాను. చేసిన తర్వాత పిల్లల్ని చక్కగా టెంపుల్స్ తీసుకెళ్ళడం అలా పద్ధతిగా పెంచాం కాబట్టి అంత మంచి అమ్మాయి వచ్చి తను కూడా ప్రతి నెల ఒక 1 డే అలాగా చిన్నపిల్లలతోటి వెళ్ళి శాలరీ ఇచ్చి 1 డే శాలరీ ఇచ్చేసి అలా గడిపిన అమ్మాయి దొరకటం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు కూడా వాళ్ళ శాలరీ వచ్చినా ఏదైనా మంచి పని అనుకున్నా కూడా ఇద్దరు ఫస్ట్ డొనేట్ చేయమని చెప్తారనమాట. అంటే మాకు గిఫ్ట్ ఇవ్వడము ఫస్ట్ అది కాకుండా అలా డొనేట్ చేయటము నాకు ఇవ్వలేదే అని మాకు అనిపించదు. మాకు వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే నేను ఫీల్ అవుతాను. తర్వాత మనకి ఇస్తారు కదా, సో అలాగా అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదొకటి నాకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రక్త సంబంధాన్ని మించిన సంబంధం లేదంటారు కదండి. అంటే భార్యాభర్త మనకి మధ్యలో వచ్చిన సంబంధం, ఆ గౌరవం వేరే ఉంటుంది. కానీ రక్త సంబంధం అంటే మనకి అమ్మా నాన్న మనకి ఇచ్చిన రక్తము, మనకు తోబుట్టిన వాళ్ళు, ఇది చాలా చాలా మనకి దొరకని ఆస్తి అనమాట. రక్త సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు. కానీ రక్త సంబంధాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ అన్యాయం చేయకుండా మంచిగా కలిసి ఉంటూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా పెద్దలకి గౌరవం ఇస్తే ఆ పెద్దవాళ్ళు అనేవాళ్ళు చిన్నపిల్లల్ని చక్కగా చూసుకుంటారు కదా. అంతేగాని పెద్దరికం ఉంది కదా అని వాళ్ళు తిట్టడం కానీ వాళ్ళ మీద ఏదైనా చేయటం కానీ అలా కాకుండా మంచిగా ఉంటే చాలా బాగుంటుంది రక్త సంబంధం. రక్త సంబంధాలన్నీ ఎప్పుడు చెడిపోతాయి అంటే ఆస్తుల దగ్గర, తర్వాత ఎప్పుడైనా కూడా ఆడపిల్లకి ఎక్కడ వాళ్ళ అమ్మ ఇచ్చే బంగారాల దగ్గర, బట్టల దగ్గర, మగపిల్లలకి ఆస్తుల దగ్గర అంటారు కదా. సో అలా ఖచ్చితంగా రక్త సంబంధంలో కూడా గొడవలు వస్తాయి. కానీ సర్దుకుంటూ పోతేనే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు మోసం చేసినా కూడా భగవంతుడు చూస్తుంటాడు. మనకు సీసీ కెమెరాలు ఇవి భయపడుతుంటాం కదండి, కానీ భగవంతుడు పెద్ద సీసీ కెమెరా కదా, ఆయనకు అన్నీ తెలుసు. ఎవరు ఎలా మోసం చేశారు, ఎలా చేశారని ఖచ్చితంగా తీరుస్తాడండి. ఇప్పుడు వాళ్ళు బాగున్నా తర్వాత వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా అనుభవిస్తారు. శాపం అనేది ఆడదాని శాపము, తర్వాత రక్త సంబంధం వాళ్ళ శాపం తగలకుండా అంటూ అనేది ఉండకుండా జరగదు. సో ఎప్పుడు కూడా మన రక్తం సంబంధంతో పుట్టిన వాళ్ళని డబ్బు కోసం కానీ, బంగారం కోసం కానీ, ఆస్తుల కోసం కానీ మోసం చేయకండి, వెన్నుపోటు పొడవకండి. తల్లికి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అందరూ సమానమే కాబట్టి అందరూ మీకున్న దాంట్లో సమంగా తీసుకోండి. కానీ ఒకళ్ళే తీసుకోవాలి, ఒకళ్ళే కొట్టేసేయాలి ఆస్తి అంతా కూడా అనుకొని చేస్తే అది తప్పకుండా పిల్లలు కూడా అనుభవిస్తారు. నాకు ఖచ్చితంగా తెలుసండి, చాలామంది అనుభవించారు. అది మీరు ఈరోజు డబ్బుతోటి కొంచెం బాగుపడ్డా కూడా ఆ శాపం అనేది పిల్లలకైతే ఖచ్చితంగా తగులుతుందండి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అభివృద్ధి ఉండదు. సో మీరు కొంచెం లాస్ అయినా కూడా వదిలేసేయండి. భగవంతుడు మీకు ఇంతే ఇచ్చాడు, వదిలేసేయండి, ముందుకెళ్ళిపోండి. ఎవరి పాపం వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుంది. రక్త సంబంధాన్ని మటుకు వదులుకోకండి. దానికి మించినంత ఆస్తి అయితే కాదు, రక్త సంబంధమే ఇంపార్టెంట్. అది మీకు కొనుక్కుంటే వచ్చేది కాదు. ఓకేనా? ఒకళ్ళు తప్పు చేసినా కూడా మీరు మూవ్ ఆన్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి నమ్మించి మోసం చేయడం. ఇప్పుడు నమ్మితేనే కదండి మోసం చేస్తాము. చాలామంది, నాకు అది కూడా అనుభవంలోనే ఉంది, చాలామందిని మనం నమ్ముతాం, దగ్గర తీస్తాం కదా, కొంత ఎదిగిన తర్వాత కొంత సంపాదించుకున్న తర్వాత చాలా మోసం చేస్తూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం తీసుకొచ్చాం, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని పెంచి పోషించాము, అది మర్చిపోకూడదు. అది వాళ్ళకి మర్చిపోతే కనుక చాలా చాలా అనుభవిస్తారు. అది కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. నమ్మించి మోసం చేయటం అనేది అస్సలు చేయకూడదు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ 5th పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి తెలియకుండా నిందలు వేయకండి. ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా కూడా ఏదైనా కూడా మీకు తెలియకుండా వాళ్ళు ఇలా వెళ్ళారు, వాళ్ళు వీళ్ళతో వెళ్ళారు, ఇట్లా మీకు ఏదైనా చూస్తేనే నమ్మండి. కానీ నిందలు మీరు నమ్మేసి నిందలు వేయటం మటుకు మంచిది కాదు. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఎప్పుడు చేయకండి. ఆ అమ్మాయి ఇలాగా, ఈ అబ్బాయి ఇలాగా, అసలు ఇట్లాగా మీకు తెలిస్తే కూడా ఇప్పుడు ప్రపంచం అంతా ఆ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉద్యోగం చేస్తున్నప్పుడు మాట్లాడుకోవటం తప్పదు, బయటకు వెళ్ళటం తప్పదు. అంతేకాని దాన్ని ఒక ఇదిగా సృష్టించేసేసి దాన్ని వాళ్ళ మీద నిందలు వేయటము, మనకు తెలియంది కూడా మనం సృష్టించడం అనేది చాలా చాలా తప్పు. వాళ్ళ క్యారెక్టర్కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అస్సలు అట్లాంటి పనులైతే మీరు చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. మీరు చూస్తే కూడా వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి.
అంతేకాని నిందల మట్టుకు మీకు తెలియకుండా నిందల మట్టుకు వేయకండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్, చెడ్డవారిని ప్రోత్సహించటము హింస. అంటే ఇప్పుడు మన పెంపకంలో పెరిగిన పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుసు. మనం ఎంత రెస్పెక్ట్గా పెంచుతామో ఆ పిల్లలు ఖచ్చితంగా మగపిల్లలైనా ఆడపిల్లలైనా బయటకు వెళ్ళి కూడా ఏ అబ్బాయిని మోసం చేయలేరు, ఏ అమ్మాయిని మోసం చేయలేరు. ఈరోజు జరుగుతున్న జనరేషన్లో జరుగుతున్న మోసాలకైతే ఇంట్లో పెంపకం కూడా చాలా చాలా ఉంటుంది. మన పెంపకంలో పిల్లల్ని ఎప్పుడు కూడా మీ తల్లిని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో ప్రతి ఆడపిల్లని, ప్రతి బయట పిల్లని, పిల్లవాడిని కానీ ఎవరైనా కూడా అంత రెస్పెక్ట్తో చూడాలి. అవసరాలకు తగ్గట్టుగా వాడేసుకొని అలా వదిలేయటం మంచిది కాదు. అస్సలు అలాంటి వాటిని ప్రోత్సహించకండి, చెడును అస్సలు ప్రోత్సహించకండి. మంచి బుద్ధులతోటి పిల్లల్ని పెంచడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి తల్లి, తండ్రి, గురువుని పూజించమని అందరూ చెప్తారు కదండి. అది నేను చెప్తాను, అందరం చెయ్యాలి. కానీ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే భార్య భర్తను ప్రేమించాలి డెఫినెట్గా. ఎందుకంటే జీవితాంతం మనం ఒక 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉంటాం, మిగతా 80 సంవత్సరాలు భర్తతోటే ఉంటాము, భర్త అయినా భార్యతోటే ఉండాలి. సో మీరిద్దరు ఫస్ట్ అన్యోన్యంగా ఉండండి. చిన్న చిన్న గొడవల గురించి, పుట్టింటి వాళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి ఇంట్లో గొడవలు పడకుండా టెంపరీగా అయినా కూడా అది ఓవర్కమ్ చేసుకొని కలిసి ఉండటానికి ట్రై చేయండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీ కొడుకుని, కోడల్ని, తర్వాత కూతుర్ని, అల్లుడిని కూడా ఒకటే రకంగా ప్రేమించండి. అంటే కొడుకులాగానే అల్లుడిని, కూతురులాగానే కోడల్ని కూడా ప్రేమించినప్పుడు మీ ఇంటికి వచ్చిన అమ్మాయి చాలా చాలా భయంగా అడుగు పెడుతుంది కదా. మీరు కనుక తల్లిలాగా దగ్గర తీసుకొని బాగా ప్రేమిస్తే అమ్మాయి ఖచ్చితంగా మిమ్మల్ని మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదండి. ఖచ్చితంగా తల్లిలానే చూస్తుంది. ఎప్పుడైతే అత్తగారు కనుక మనల్ని అమ్మాయి వచ్చినప్పుడు మన అమ్మాయి, మన ఇంటి అమ్మాయి మన రెస్పెక్ట్ ఇస్తే కనుక, అంటే మన ఇంటి ఇలవేల్పు లక్ష్మీదేవి వచ్చింది, మా ఇంటికి అమ్మాయి వచ్చిందని కనుక మీరు కనుక చేస్తే ఒక 1-2 ఇయర్స్ కనుక మీరు అంత బాగా చూస్తే అమ్మాయికి ఏ లోటు లేకుండా మిగిలిన మీ 50-60 సంవత్సరాల అమ్మాయి మర్చిపోకుండా అలా చూస్తుంది. చాలా చాలా అనుభవంతో చెప్తున్నానండి నేను. అది మనం ఫస్ట్ 1-2 ఇయర్స్లో మనకిచ్చే రెస్పెక్ట్ కానీ డిస్రెస్పెక్ట్ కానీ ఎవరైనా కూడా అది మనకు గుర్తుండిపోతుంది. దాన్ని బట్టే మన జీవితం నడుస్తుంది. అంతేకాని మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇప్పుడు సడన్గా మనకు రెస్పెక్ట్ కావాలని కోరుకొని దాని గురించి ఛాలెంజెస్, దాని గురించి చేస్తే కూడా అది కరెక్ట్ కాదు కదా. మనం ఇవ్వలేం రెస్పెక్ట్. వాళ్ళు ఫస్ట్లో మనం సరిగా చూడకుండా మనల్ని ఒక చీడ పురుగులాగా చూసినప్పుడు ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఎట్టి పరిస్థితులు ఇవ్వలేం కదా. రెస్పెక్ట్ అనేది మనం తీసుకోవాలి కానీ బలవంతంగా ఇవ్వాల్సింది కాదు కదా. సో అది నేను చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను తెలుసు కాబట్టి నేను అట్లానే ఉంటాను. మా కోడల్ని అయితే నా కూతురు కంటే ఎక్కువగా నేను చూసుకుంటాను. ఆ అమ్మాయి కూడా చాలా మా బాబు కంటే కూడా మా కోడలు ఎక్కువ మాట్లాడుతుంది. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఆడపిల్ల ఎప్పటికీ కూడా ఆడపిల్లలో మానవత్వం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏ పిల్ల కూడా ఫస్ట్ నుంచి పెరిగిన ఎట్లాంటి ఇంట్లో పెరిగినా కూడా అన్యాయం చేయాలని తలపెట్టి రాదు. ఆమెకు మనం పెట్టే పరిస్థితులు, మనం పెట్టే వాటి వల్లనే అమ్మాయి అలా అవుతుంది. కానీ ఏ ఆడపిల్ల కూడా మూర్ఖత్వంతో గట్టిగా మాట్లాడాలని అట్లా ఎవరూ రారు. పరిస్థితులు అట్లా మాట్లాడిస్తాయి. మనం మంచిగా చూసుకుంటే డెఫినెట్గా ఇంకా ఎక్కడో 1-2% మరి గయ్యాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. కానీ 97-98% మటుకు మంచి పిల్లలే ఉంటారు. మనం చూసే దాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఉంటారు. సో మీరు తల్లి, తండ్రి గురువుతో పాటు భర్తని భార్య, భార్యని భర్త, మీ కూతుర్ని, కోడల్ని, కొడుకుని, అల్లుడిని కూడా ఒకటే రకంగా కనుక ప్రేమిస్తే మీకు జీవితంలో ఏ తిరుగుండదండి. వాళ్ళు కూడా అంత మంచిగా చూస్తారు. ఎప్పటికీ కూడా మా అత్తమ్మ, మా మామయ్య అని వాళ్ళు చూస్తుంటే మనకు కూడా ఎంత బాగుంటుంది కదా. సో ఆ రెస్పెక్ట్ని మీరు కొని తెచ్చుకోవడం కాదు, లాక్కోవడం కాదు, మీ అంతటా మీరు తెచ్చుకోండి. మీ అంతటా మీరు చూసిన దాన్ని బట్టి సాధించి మీ పిల్లలకి మీరు ఏం పెడుతున్నారు, మీ మనవాళ్ళకి మీరు ఏం పెడుతున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు బాగా మనం బంతి కొట్టామనుకోండి గోడకి, అది రిటర్న్ వస్తుంది కదా, రివర్స్. అట్లానే ప్రేమ కూడా మనం ఇస్తే మనకు తిరిగి వస్తుంది. అంతేకాని లాక్కుంటే రాదు ఎప్పుడు కూడా. సో అదైతే మటుకు డెఫినెట్గా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 8 పాయింట్స్ చెప్పేశాను, మీకు గుర్తున్నాయా లేదో మరి. 9th పాయింట్ వచ్చేసి ఫీలింగ్స్ కంట్రోల్లో ఉండాలి. అంటే కోపమైన, సహనమైన, ఏదైనా కూడా కోపం తగ్గించు. ఇప్పుడు జనరేషన్లో అయితే కోపం చాలా తొందరగా వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ తొందరగా వస్తుంది, నిర్ణయాలు తొందరగా తీసుకొని సూసైడ్స్ అనేవి చాలా చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో మీరు కొంచెం కోపం తగ్గించుకొని, ఎమోషన్స్ తగ్గించుకొని సహనంగా ఉండటానికి ట్రై చేస్తే, ఒక అమ్మాయి వచ్చింది మీకు 2 ఇయర్స్ పరిచయం అయింది, ఆ అమ్మాయి వద్దంది, వదిలేయండి. ఆ అమ్మాయికి మీరు అవసరం లేనప్పుడు నీకు ఆ అమ్మాయి ఎందుకు కావాలి?
అవసరం లేదు కదా. నువ్వు ఇంపార్టెంట్ కానప్పుడు వేరే వాళ్ళతో తనకి ఉన్నప్పుడు నీకెందుకు ఆ అమ్మాయి అవసరం లేదు, వదిలేసేయండి. ఇన్ని సంవత్సరాలు పెంచిన తల్లి తండ్రి ఇంపార్టెంట్, కానీ నీకు 2 years 1 year నుంచి పరిచయమైన అమ్మాయి పరిచయం అయ్యి మోసం చేసిందా అంటే అసలు లీవ్ ఇట్ అండి, వదిలేసేయండి. ఆ ఎమోషన్ అంతటితో కట్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోండి. త్వరగా బయటపడ్డామని సంతోషించండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఈరోజు జనరేషన్స్లో ఎక్కువ జరుగుతున్న విషయాల్ని, సో అందువలన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని మూవ్ ఆన్ అవడానికి ట్రై చేసి చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు, ఏది కూడా శృతి మించకుండా ఫస్ట్ చదువు, తర్వాత ఏదైనా కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నోరు జారి ఎవరిని మాట్లాడకండి. నోరు ఫస్ట్ కాలు జారినా మంచిదే కానీ నోరు జారద్దంటారు. అంటే మనం ఎవరినైనా తిట్టేటప్పుడు ఆలోచించుకొని తిట్టండి. వాళ్ళు నోరు జారితే మటుకు అది చాలా చాలా వాళ్ళ మనసుల్లో గుచ్చుకొని ఉండిపోతుంది. అది ఎప్పటికీ కూడా వాళ్ళకి నొప్పిగా ఉంటుందండి. మనము కొట్టినా కూడా మర్చిపోతారు కానీ మనసులో గుచ్చుకున్న మాటలు మర్చిపోలేదు. సో హార్ష్గా మాట్లాడకండి, నోరు జారి మాట్లాడకండి. కులాల గురించి కానీ మతాల గురించి కానీ తర్వాత అమౌంట్లు మనిషి విలువల గురించి కానీ మాట్లాడకుండా మనిషి ఇంపార్టెంటా కాదా ఆ టైప్లో మనిషితో మనం ఎంతవరకు ఉండాలనే దాన్ని అలాగా మాట్లాడుకొని ప్రశాంతంగా ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇలాగా విజయదశమికి మనం ఈ 10 పాయింట్లు కనుక కొన్నైనా చేయగలిగితే, ఈ 10లో ఒక 4-5 అన్నా ఈ సంవత్సరం చేయగలిగితే వచ్చే సంవత్సరము ఇంకో 4-5 చేస్తాము. 10 చేసిన వాళ్ళైతే ఇంకా ఉత్తములు. చెప్పడం చాలా ఈజీ అండి, చేయటం చాలా కష్టం. కాకపోతే చేస్తే అయితే ఇంకా మనకు తిరుగుండదు. ఆ అమ్మవారి దయ ఖచ్చితంగా ఉంటుంది. రేపు విజయదశమి అంటేనే చెడు మీద మంచి గెలుపు. రావణాసురుడి మీద రాముడి గెలుపు, మహిషాసురుడి మీద అమ్మవారి గెలుపు, చెడు మీద మంచి గెలుపు. ఎప్పుడైనా కూడా చెడ్డవాడు పాతాళంలోకి తొక్కేయబడతాడు. మహిషాసుర మర్దనలాగా మంచి తొక్కేస్తుంది ఎప్పటికైనా కూడా. రావణ సంహారంలాగా ఎప్పటికీ చెడుని తొక్కేయబడుతుంది అనమాట. సో చెడు మీద మంచి గెలవటమే విజయదశమి. కాబట్టి ఈ 10 చేయగలిగితే మనం మంచి ఎప్పుడూ ఉంటుంది, మంచి చేయగలుగుతాము, చెడు మీద మంచి గెలుస్తుంది. తప్పకుండా కూడా మీరు విజయం సాధిస్తారు. ఈ విజయదశమి రోజు మీరందరూ కూడా ఇంత మంచిగా అనుకొని ఒక సంకల్పం చేసుకొని ఈ పనులన్నీ చేసి విజయం సాధించాలని, చెడు పైన మంచి గెలవాలని, మీరందరూ కూడా ఎటువంటి పరిస్థితిలో ఒక చెడు దృష్టి మీదకి కానీ చెడు ఆలోచన కూడా రాకుండా మంచిగా ఉండాలని కోరుకుంటూ, మీ అందరిలో మేము కూడా ఉండాలని, నాకు కూడా ఇలాంటి బుద్ధులన్నీ రావాలని, ఇంత హ్యాపీగా ఉండాలని, మాకు జరిగిన అన్యాయాలు కానీ మాకు జరిగిన ఇవి కూడా ఎవరికి ఉండవు అనుకోకండి. ప్రతి ఫ్యామిలీలో ఒక కష్టం ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలంటారు కదా, ప్రతి ఫ్యామిలీలో ఒక బాధ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి చెడు మీద మంచి గెలుస్తుంది నమ్మకంతో వెళ్ళండి. డెఫినెట్గా మీరు పైకి వస్తారు. అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయండి. హ్యాపీ విజయదశమి వన్స్ అగైన్. బాయ్ అండి.